దివ్యవాణి ఛానల్ క్రీస్తు సందేశమునకు మీ అందరికీ స్వాగతం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారం మనము క్రీస్తు పునరుత్థానము దాని పరమార్థము అనే భాగంలో చాలా వరకు ధ్యానించాం. సో ఈరోజు ప్రత్యేకంగా ఇదిగో క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం అనేది పరిశుద్ధ గ్రంథ పఠనాల యొక్క నిర్ధారణమని మనం ధ్యానించబోతున్నాం. అంటే క్రీస్తు ప్రభు ఉత్థానుడయ్యింది ఏదో ఒక నమ్మకంగా కాదు. మనందరం కూడా చాలా విషయాలు నమ్ముతాం, ఈ లోకంలో చాలా విషయాలు జరగటాన్ని నమ్ముతాం. కానీ ఇది మాత్రం క్రీస్తు యొక్క పునరుత్థానం అనేది చారిత్రక సత్యము, ప్రవక్తల యొక్క ప్రబోధము. అనేక మంది ప్రవక్తలు, ముఖ్యంగా గొప్ప గొప్ప ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలైన యెషయా, ఇర్మియా, ఎజెకియేలు, దానియేలు, వీళ్ళందరూ కూడా ఏకత్రాటిగా పలికిన ఆ యొక్క ప్రవచనం ఏంటంటే, ఇదిగో దేవుడు తన యొక్క బాధామయ సేవకునికి దీర్ఘాయుష్ను దయచేస్తూ ఉన్నాడు. అంటే మరి దీర్ఘాయుష్ను దయచేయటం అంటే మరి ఆ యొక్క బాధల నుంచి ఉపశమాన్ని దేవుడు ఏ విధంగా ఇస్తూ ఉన్నాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఉపశమనం అనేది మరణాన్ని జయించటం ద్వారా ఆ బాధామయ సేవకుడు పొందుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్కు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10-12 వచనాలు చదివినట్లయితే ఈ విధంగా మనకు చెబుతూ ఉన్నాడు. ఇదిగో ప్రభు ఇట్లనుచున్నాడు, అయినను అతనిని బాధాభరితుని చేయవలననియే నా సంకల్పము. అతని మరణము పాప పరిహార బలిమయ్యను కనుక అతడు దీర్ఘాయువు బడసి పుత్ర పౌత్రులను చూచును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. ఎంత చక్కగా చెబుతున్నాడు తెలుసా? ఇదిగో అతని ద్వారా నా సంకల్పం నెరవేరును అంటూ ఉన్నాడు దేవుడు. ఏంటి దేవుని సంకల్పము? ఇదిగో దేవుని యొక్క సంకల్పము ఈ మనిషి తన రూపురేఖలలో సృష్టించబడిన మనిషి తనతో సఖ్యపరచబడటము, తన నుంచి దూరం అయిపోయిన మనిషి మరలా తన దగ్గరకు రావటము, తన యొక్క బాహుబంధాల్లోకి రావటం అనేది దేవుని యొక్క అభిలాష. కాబట్టి ఆయన యొక్క సంకల్పము ఈ లోకం రక్షింపబడాలి. మరి ఈ లోకము పాపములో ఉంది, పాపానికి దాసోహం అయిపోయింది, పాపాన్ని ప్రేమిస్తూ ఉంది. మరి ఆ పాపాన్ని ప్రేమించే ఈ లోకములో దేవుని యొక్క సంకల్పం అంటే దేవుని యొక్క రక్షణ నెరవేర్చబడాలంటే ఇదిగో తన కుమారుడు మరణాన్ని జయించాలి. అందుకే ఆ మరణపు శృంఖలాలను లేక మరణపు ముళ్ళును విరిచే శక్తిని ఆ యేసయ్యకు దేవుడిస్తూ ఉన్నాడు. ఆ రాతి సమాధిని ముక్కలుగా చేసి రాతిని విరగగొట్టి కూడా ఆ రాతి సమాధి బయట వేసిన ఆ యొక్క శృంఖలాలను సహితం కూడా ఛేదించి ఇదిగో పునరుత్థానుడయ్యే భాగ్యాన్ని దేవుడు ఆ యేసయ్యకు దయచేశాడని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా యెషయా గ్రంథం 53:11 ఈ విధంగా చెబుతున్నాడు, బాధలు ముగియగానే అతడు మరల ఆనందము చెందును. బాధలు ముగియగానంటే క్రీస్తు ప్రభు ఈ లోకములో అనుభవించిన బాధ ముగిసింది అని వాక్యం సెలవిస్తుంది. ఈ బాధామయ సేవకుడు ఎవరు అంటే యెషయా ముందుగానే అనేక ప్రవచనాలు సెలవిస్తున్నాడు. ఆయన యేసయ్య, ఆయన మెస్సయ్య, ఆయనే క్రీస్తు అని అనేక ప్రవచనాలు చెబుతున్నాడు. కాబట్టి ఆ యొక్క ప్రవచనాలు ఈ విధంగా నెరవేరుస్తున్నాయి. ఆయన బాధలు ముగియగానే అతడు మరలా ఆనందము చెందును. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును. అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. నీతిమంతుడైన నా సేవకుడు అంటే ఈ లోకములో పాపాన్ని దరికి చేరకుండా ఈ లోకములో అన్ని విధాలుగా మానవుడిగా జీవించిన వాడు ఆ యేసుక్రీస్తు అని దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథ పఠనాలు చెలవిస్తూ ఉన్నాయి. అనేక ప్రవచనాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఇదిగో ఆయన నీతిమంతుడు. ఆనాడు పిలాతు భార్య పిలాతుకు ఒక లేఖ రాస్తూ ఉంది.
క్రీస్తు ప్రభుని శిలువ మరణకు శిక్షించడానికి ముందుగా ఇదిగో ఒక లేఖ రాసి, ఇదిగో నిన్నటి రాత్రి నాకు ఒక కల వచ్చింది, నీవు హత్యకు గురి చేయబోయేది లేదా శిలువ మరణానికి గురి చేయబోయేది ఒక నీతిమంతుని, కాబట్టి దయచేసి నేను అభ్యర్థిస్తూ ఉన్నాను, ఆ నీతిమంతుని యొక్క మరణములో నీవు భాగస్వామ్యము కావద్దు అని ఆమె కోరుకుంటుంది. అదేవిధంగా శతాధిపతి యేసు ప్రభువు శిలువ మీద మరణించిన తర్వాత కూడా ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడా అని ఆలోచిస్తూ తన యొక్క బల్లెముతో ప్రక్కలో పొడిచి ఆయన వంక తేరిపారు చూసిన ఆ యొక్క శతాధిపతి చెబుతున్నాడు, నిజముగా ఈయన నీతిమంతుడే. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, యెషయా గ్రంథకర్త చెబుతున్నాడు, ఆ బాధామయ సేవకుడు నీతిమంతుడు. మరి నీతిమంతుడు మరణించినప్పుడు అవినీతి పరులమైన మనము కూడా ఆ నీతిమంతుని మరణము చేత శుద్ధి గావించబడుతూ ఉన్నాము. ఆ నీతిమంతుని యొక్క మరణం అనేది నీ పాపమును దూరం చేస్తూ ఉంది, నిన్ను మరలా దేవునితో సఖ్యపరుస్తూ ఉంది. అందుకే వాక్యము అదేవిధంగా కీర్తనాకారుడు 16వ కీర్తనలో ఎంతో చక్కగా చెబుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 10వ వచనము నుంచి 11వ వచనము మనం చదివినట్లయితే ఏమని చెబుతున్నాడు? కీర్తనకారుడు 16వ అధ్యాయంలో 10వ వచనము 11వ వచనం మనం చదివినట్లయితే ఏమని చెబుతున్నాడు? నీవు నన్ను పాతాళమునకు పంపవు, నీ పరిశుద్ధుని గోతిపాలు చేయవు, జీవమునకు చేర్చు మార్గమును నాకు చూపింతువు, నీ సన్నిధిలో నేను పూర్ణానందమును పొందుదును, నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవంటూ ఉన్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఎవడైతే అంటే దేవునిపై ఆధారపడిన మనిషిని దేవుడు పాతాళమునకు పంపడు. దేవుని ప్రేమించిన మనిషిని పాతాళమునకు పంపడు. గోతిపాలు అంటే మట్టిపాలు చేయడు. మనందరం మరణించిన తర్వాత మనలను సమాధిలో ఉంచుతారు, మట్టి కప్పుతారు, సమాధులు తయారు చేస్తారు. అంటే మనము అంతటితో మన స్థితి అయిపోయింది. అంటే మనము క్రీస్తుతో పాటు పునరుత్థానం అవుతాం. ఎప్పుడు? క్రీస్తు యొక్క రాకడ రాబోచున్నప్పుడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఏమని చెబుతుంది? ఆ మనుష్య కుమారుడు, ఆ బాధామయ సేవకుడు ఈ లోకము కోసము ఈ బాధను అంగీకరిస్తూ ఉన్నాడు కాబట్టి, ఈ లోకము కోసము తాను నీతిమంతుడిగా జీవిస్తున్నాడు కాబట్టి, ఈ లోకము యొక్క పాపాన్ని తన యొక్క భుజాలపై మోస్తూ ఉన్నాడు కాబట్టి, ఒక దేవుని గొర్రెపిల్లగా, వదకు తేబడిన గొర్రెపిల్లగా వినమ్రుడై ఆ యొక్క మరణాన్ని అంగీకరిస్తున్నాడు కాబట్టి, ఆ మరణం అనేది ఎక్కువసేపు ఆయనను బంధించలేకపోతుంది. ఆ మరణానికి శక్తి లేదు. ఆ మరణము బంధించాలనుకున్నా కానీ ఈ గొప్ప మనిషి ముందు, దేవుని కుమారుని ముందు, నీతిమంతుని ముందు, పాపం ఎరిగిన వాని ముందు ఆ యొక్క మరణం అనేది ఓడిపోతుంది. దానిలో ఉన్న విషం అనేది కూడా తగ్గిపోతుంది. ఆ మరణపు ముళ్ళు దానికి తానే విరిగిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే వాక్యం సెలవిస్తుంది, క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం అనేది ఒక నిర్ధారణ. పరిశుద్ధ గ్రంథములో క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం గురించి చెప్పిన అనేక మాటలకు ఒక నిర్ధారణే ఈ యొక్క పునరుత్థానము. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువే చాలా సందర్భాలు చెబుతున్నాడు, ఇదిగో మనుష్య కుమారుడు అన్యుల చేతికి అప్పగించబడతాడు, నిందింపబడతాడు, శిలువ మీద కొట్టబడతాడు, కానీ 3వ నాడు సమాధి నుంచి మరలా లేపబడతాడని యేసు ప్రభు తన మరణాన్ని గురించి, తన పునరుత్థానాన్ని గురించి అనేక సందర్భాలలో తన శిష్యులతో చెప్పిన మాటలు. అందుకే ప్రభు ఏమంటున్నాడు, ఇదిగో ఆ యొక్క మాటలన్నీ కూడా ఇప్పుడు ఈ పునరుత్థానము చేత నెరవేర్చబడుతున్నాయి. ఏదో ఒట్టి మాటలు చెప్పలేదు, ఆ మాటల చేత ప్రజలను మభ్యపెట్టలేదు. ఆయన చెప్పినట్లు జరిగెను, ఆయన చెప్పినట్లు జరుగుతుంది. ఇదిగో నేను మరణాన్ని గెలుస్తాను, మిమ్మల్ందరినీ కూడా నా తండ్రి దగ్గరికి చేరుస్తానని ఆయన ఏ విధంగా అయితే తన యొక్క సువార్త పరిచర్యలో గ్రామానికి వెళ్ళి పట్టణానికి వెళ్ళి బోధించాడో, ఇదిగో ఈనాడు ఆ క్రీస్తు యేసయ్య మరణాన్ని గెలిచి పునరుత్థానం కావటం వలన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మనందరికి కూడా నిరూపిస్తున్నాడు, నా మాటలు యథార్థము, నా మాటలు ఎల్లప్పుడూ కూడా నిజముగా నెరవేర్చబడతాయని క్రీస్తు ప్రభు మనతో సెలవిస్తున్నాడు.
అందుకే ఆ కీర్తనకారుడి యొక్క మాటలు ఎల్లప్పుడూ కూడా మనము స్మరణ చేసుకోవాలి. చెబుతున్నాడు ఆయన మరలా మరలా, ఇదిగో నీవు నన్ను పాతాళమునకు పంపవు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఈ లోకములో జీవించినప్పుడు, నీవు నీతిమంతుడిగా జీవించినప్పుడు నీ గురించి నలుగురు తరతరాలుగా చెప్పుకుంటారు. నీవు చేసిన మంచి పనులను గురించి నలుగురు చెప్పుకోవాలంటే నువ్వు ఈ లోకములో ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నావో ధ్యానించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ క్రీస్తు పునరుత్థానము, ఆ పునరుత్థాన సంఘటన అనేది ఇదిగో ఏ విధంగా క్రైస్తవ విశ్వాసులమైన మనందరినీ కూడా ఆ పరిశుద్ధ గ్రంథాలలో విశ్వసించమని ఆహ్వానిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథ పఠనాలన్నీ కూడా పాత నిబంధన కానివ్వండి, నూతన నిబంధన కానివ్వండి, దేవుని యొక్క వర్తమానాలు అన్నీ కూడా మనం ధ్యానించినట్లయితే ఇదిగో చివరికి ఫలభరితం అవుతా ఉన్నది క్రీస్తు ప్రభువు మరణాన్ని జయించి, మరణాన్ని గెలిచి పునరుత్థానం అవటం ద్వారా. అందుకే ఆ యొక్క పునరుత్థానం అనేది కథోలిక శ్రీ సభలో మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవ సంఘంలో కూడా ఒక గొప్ప సంఘటన అన్నమాట. ప్రతి క్రైస్తవుడు కూడా ఎంతో ఆనందముగా కొనియాడుతూ ఉన్నాడు. ఇదిగో నా ప్రభువు మరణించినా కానీ పునరుత్థానుడయ్యాడు. నా ప్రభువు మరణించాడు అంటే ఈ లోకములోని అసూయ వలన మరణించాడు, ఈ లోకములోని ద్వేషం వలన మరణించాడు. ఏదో ఒక విధంగా ఈయన లేకుండా చేయాలి, ఈ నజరేతూరి వాసి లేకుండా చేయాలి అని వాళ్ళందరూ కూడా అసూయతో, ద్వేషముతో, పగతో చేసిన ఆ యొక్క క్రియ మరణము. కానీ ఏమవుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మరణము అది శాశ్వతము కాదని సెలవిస్తూ ఉంది. మనం పరిశుద్ధ పూజా బలులు, ముఖ్యంగా భూస్థాపన పూజా బలులు మనం తీసుకునే ఆ కృతజ్ఞత ప్రార్థనలు మనం చదువుతాం. ప్రభా, నీలో విశ్వసించి మరణించిన వాళ్లకు జీవితం మారుచున్నదే కానీ అది ఎప్పటికీ శాశ్వతంగా పోవట్లేదు. జీవితం మారుతూ ఉంది, ఆకారం మారుతూ ఉంది. ఎందుకంటే నీవు క్రీస్తునందు విశ్వసించావు కాబట్టి, క్రీస్తులోనే నీవు పునరుత్థానం అవుతావని నువ్వు విశ్వసిస్తున్నావు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవునికి వారసత్వముగా మారుతున్నావు. ఎప్పుడైతే నీవు క్రీస్తునందు విశ్వసిస్తావో దేవుని యొక్క బిడ్డగా మారుతున్నావు. అందుకే ఆ యొక్క జీవాన్ని నీలో నాలో ప్రభు నింపుతూ ఉన్నాడు. ఆయన పునరుత్థానమైంది ఏదో తన యొక్క స్వార్థము కోసం కాదు, లేదా తన యొక్క శక్తిని, మహిమను ప్రజలందరికీ కూడా చాటుకొని ఆనందించడానికి కాదు. క్రీస్తు యొక్క పునరుత్థానం అనేది మానవ రక్షణార్థము కోసము. ఈ క్రీస్తు యొక్క పునరుత్థానం అనేది పాపములో పడిపోయిన మనిషి దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవటం కోసం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే మనము ఆ పరిశుద్ధ గ్రంథ పఠనాలను ధ్యానించేటప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆ క్రీస్తు నాకై మరణించాడు, నాకై జీవించాడు అనే ఒక ఆలోచనను, ఒక ప్రార్థనను మనము ఎల్లప్పుడూ కూడా మనసులో చెప్పుకోవటము చాలా మంచిది. ఈ యొక్క దేవుని యొక్క వాక్కును ఇంకా ముందుకు కొనసాగటానికి ముందు ఒక చిన్న విరామమును తీసుకొని మరలా ఆ యొక్క వాక్కును ధ్యానించుకుందాం.